సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్, రన్నరప్గా అమర్దీప్ నిలిచారు. టాప్లో ఉన్నవారి ఎగ్జిట్ ఇంటర్వ్యూలన్నీ గీతూ రాయల్ తీసుకుంది. ఇందులో హౌస్లో ఏ కంటెస్టెంట్ తమతో ఎలా ఉన్నారో ఫైనలిస్టులు చెబుతూ తమ అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నారు. మొదటగా అంబటి అర్జున్ బజ్ ఇంటర్వ్యూ అప్లోడ్ చేయగా అందులో తన ఆట తీరు చెప్పుకున్నాడు అర్జున్. అలాగే అమర్దీప్ తన బిహేవియర్ హౌస్లో ఎలా ఉందో చెప్పాడు. హౌస్లో శివాజీ వల్లే ప్రశాంత్ విన్నర్ అయ్యాడని అందరూ అంటున్నారని గీతూ అడగగా, ఎవరన్నారు? అది కరెక్ట్ కాదు. వాళ్ళు సొంతగా ఆడి గెలిచారు. కానీ శివాజీ అన్న వారికి సపోర్ట్ ఇచ్చాడు. తెలుగు సినిమా పరిశ్రమలో అన్ని సినిమాలు చేశాడు. ఎక్కడ ఎలా ఉండాలో ఆయనకు తెలుసు కాబట్టి అతని మైండ్ గేమ్తో యావర్ ప్రశాంతులకి సపోర్ట్ ఇచ్చాడు. అంతేకాని ఆయన్ని పైకి లేపేయకండి అని అమర్దీప్ అన్నాడు. హౌస్లో నువ్వు జెన్యూనా అని అడగగా, హౌస్లో 80 కెమెరాలున్నాయి. ప్రతి టాస్కులు మనల్ని చూస్తూ ఉంటాయి కదా, మరి నాకెందుకు అది గుర్తులేదో. హౌస్లో ఎలా ఉంటుందంటే గేమ్లో ఎలాగైనా గెలవాలని ఏదో ఓ కాలేజ్లో ఉన్నా అనుకున్నానే తప్ప అసలు కెమెరాలు ఉన్నాయన్న ఆలోచనే రాలేదని అమర్ అన్నాడు. ఎటువైపు ఉండాలి? ఒకవైపు పాజిటివ్, మరోవైపు నెగిటివ్ ఉంటే నేను నెగిటివ్ వైపే ఉన్నానని అమర్ అన్నాడు. అంటే నీకు బీపీ లాగా ఎక్కేసిందంటావా అని అడగగా, అవునని అమర్ అన్నాడు. హౌస్లో సరిగ్గా 5 వారాలకే అర్థమైంది. అమ్మో వీళ్ళతో నేను పడలేనురా, బయటకు వెళ్ళిపోదాంరా అనుకున్నా అని అమర్ అన్నాడు. రవితేజ సినిమాలో ఆఫర్ ఇస్తాననగానే అలా బయటకు వచ్చేసావేంటి అని అడగగా, ఆయనంటే పిచ్చి, మాస్ మహారాజాను చూస్తూ పెరిగాను. ఆయనలా అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. అలాంటి నా ఫేవరెట్ హీరో నా కళ్ళ ముందు నిల్చొని నా సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పగానే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. వెంటనే బయటకు వచ్చేసా అని అమర్దీప్ అన్నాడు. నీకు ప్రియాంక, శోభా శెట్లలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడగగా, నాకు ఇద్దరూ సమానమే అని అమర్ అన్నాడు. ఒకరే అని చెప్పాలి అనగా, శోభా శెట్టి నన్ను కెప్టెన్గా చేయాలని శివాజీ అన్నని రిక్వెస్ట్ చేసింది. ప్రియాంకతో సీరియల్ చేశాను. తనతో నాకు మంచి స్నేహం ఉంది. తను నా కోసం గౌతమ్ని పాయింట్లు ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది. ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదని, ఇద్దరూ సమానమే అని అమర్ అన్నాడు. అసలు రన్నర్గా ఉంటావని అనుకున్నావా అని అడగగా, అస్సలు ఊహించలేదు. కానీ ఇక్కడ వరకు వచ్చాను, సంతోషం. పల్లవి ప్రశాంత్ గెలిచాడని రిగ్రెట్ లేదు. అలా అని బాధ లేదా అంటే ఉంది. కానీ నేను ఎక్కడ గెలవాలో అక్కడ గెలిచాను. నన్ను ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరి దృష్టిలో నేను గెలిచానని అమర్దీప్ అన్నాడు. ఇలా హౌస్లో తానేంటో, తనతో తోటి హౌస్మేట్స్ ఎలా ఉన్నారో కొన్ని ఆసక్తికర విషయాలన్నీ బజ్ ఇంటర్వ్యూలో అమర్దీప్ పంచుకున్నాడు.